ఓం గంగణపతే నమ ఐం సరస్వతే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ గాయత్రీ పరంబికాయ నమ శ్రీమాత్రే నమ దత్తాత్రేయాయ నమ శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే ప్రజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం సప్తఋషి దేవతాయే నమః. జయ గురు దత్తాత్రేయాయ నమః. ఓం నమః శివాయ శివాయ గురువే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ శరణం. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ప్రధానంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాల భాగంగా గోచార చక్రవశాత్ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనమంతా కూడా చూసుకుంటే జనవరి మాస ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నెలలో అంతా కూడా ఈ యొక్క నవగ్రహాలంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా 15వ తారీఖు రోజున సంభవిస్తుంది. ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన రవి భగవానుడు అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నాడు అనేది తెలుగుదం చెప్తుంది. ప్రధానంగా సంపూర్ణ ఫలితాలంతా కూడా జనవరి నెలలో అంతా కూడా కుబేర యోగం సిద్ధించడానికి, ధనయోగాలు సిద్ధించడానికి, ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు రాజయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి, ఏ గ్రహాలకంతా కూడా శాంతి చేసుకుంటే కనుక మీకు విపరీత రాజయోగము ధనప్రాప్తి కలుగుతుంది అనేది మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తద్వారా మీరంతా కూడా మీకు అదృశ్య యోగం కలిసి రావడానికి, ఆకస్మిక ధనలాభము, ధనయోగాలు, కుబేర యోగము, రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ధనప్రాప్తి కలుగుతుంది, ధనాకర్షణ కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా జనవరి 15వ తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తుంటారు. తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పుణ్య ఫలితాలంతా కూడా చేయాలి, ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి, ఏ మంత్ర జపాన్ని ఆచరిస్తే కనుక ఈ యొక్క ఏ దేవతను ఆరాధిస్తే కనుక మీకంతా ఇప్పుడు ధనయోగం సిద్ధిస్తుంది, ఎటువంటి పరిష్కారాలు చేయాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే నాడి జ్యోతిష ప్రకారంగా అంతా కూడా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ప్రశ్నారూఢ లగ్న ప్రకారంగా అంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహ దేవతలంతా కూడా ఇవ్వబోతున్నారు అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. తులారాశి జాతకులకి 2026 జనవరి నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషమైన పుణ్యప్రాప్తి లభించడానికి, ఆకస్మిక ధనలాభము, రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకోవాలి, ఏ గ్రహాలు యోగకరంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే తులారాశి జాతకులకి విశేషంగా వీరంతా కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన మరియు దుర్గామాత ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ధనప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆవునైతో దీపారాధన మీ గృహంలో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ ప్రతిరోజు కూడా చేయడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉండే ప్రాంతం దగ్గర విశేషంగా ఆ యొక్క వృక్షరాజానికి ప్రీతికరంగా 11 ప్రదక్షిణాలు చేసి ఆవునేతో దీపారాధన చేసుకుని ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల సకల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది, రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అదృశ్యోగం కలిసి రావడానికి ప్రయత్నించడం కూడా కనకదార స్తోత్రాన్ని వినడం చదవడం కానీ చదువుకోవడం, మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్ర అనే చరిత్ర ఉంటుంది, ఆ చరిత్రని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. సహస్రనామాన్ని ప్రతినిత్యం కూడా వింటూ ఉండడం వల్ల, మహాలక్ష్మి సహస్రనామాన్ని వింటూ ఉండడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ప్రతినిత్యం కూడా ప్రతిరోజు కూడా 3 సార్లు వింటూ ఉండాలి. తద్వారా ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది. విశేషంగా ధనయోగం వల్ల అప్పుల బాధలు తీరిపోతాయి, అదృష్టం కలిసి వస్తుంది, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అంగారకుడు ఇక్కడ జనవరి నెలలో ప్రధానంగా మాసాంతంలో మకర రాశిలో ప్రవేశం చేస్తుంటారు. 45 రోజుల దాకా మకర రాశిలో ఉచ్చస్థానంలో సంచారం చేస్తుంటారు. ధనయోగము, గృహయోగము, గోయోగం అంతా కూడా సిద్ధించడానికి, తులారాశి జాతకులకంతా కూడా యోగకరంగా మారడానికి అంగారకుడు, బుధ భగవానుడు, శుక్రుడు, రవి అంతా కూడా కలిక జరగబోతుంది. ఈ యొక్క గ్రహాల యొక్క కూటమి అంతా కూడా రాజయోగ కారణంగా మారబోతున్నాడు. ప్రధానంగా సూర్య భగవాను ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం, శనీశ్వరుడు ప్రీతికరంగా నలను దానం చేసుకోవడం, మీ జన్మజాతకంలో కనుక అంగారకుడు బలహీనంగా ఉంటే అంగారకుడు ప్రీతికరంగా కందులు దానం చేసుకోవడం వల్ల మీకు రాజయోగం సిద్ధిస్తుంది. దానిమ్మ పళ్ళని బ్రాహ్మణోత్ని దానం చేయడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది, భూమి ప్రాప్తి కలుగుతుంది. తద్వారా మీరంతా కూడా ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేసి మకర సంక్రమణం జరుగుతుంటుంది. మకర సంక్రాంతి వేళల్లో అయ్యప్ప స్వామి పూజ,
విశేషంగా పితృదేవత ఆరాధన చేసుకోవడం, తిలతర్పణాలు చేసుకోవడం వల్ల పితృదేవతలకంతా కూడా సద్గతి ప్రాప్తి కలుగుతుంది. వాళ్ళకంతా కూడా మహానైవేద్యం చేసి ప్రసాదం భుజించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. గృహయోగము మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి, ధనప్రాప్తి కలగడానికి, భూసంపద సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సంక్రాంతి వేళలో విశేషంగా పితృదేవత ఆరాధన విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. శతసహస్ర అశ్వమేధ యాగార్థం చేసుకున్న ఫలితం అంతా కూడా పితృదేవతల ఆధారంగా ఎవరైతే చేసుకుని ఉంటారో పితృదేవతల ప్రీతికరంగా తిలతరత్నాలు పీఠప్రదానాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి శ్రాద్ధకర్మలు ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది, సద్గతి ప్రాప్తి కలుగుతుంది. తద్వారా మీకంతా కూడా మహావిష్ణు స్వరూపంగా బ్రాహ్మణకంతా కూడా స్వయంపాక దానం చేయండి, విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది. ధాన్యలక్ష్మి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండాలి. భోగి వేళల్లో భోగభాగ్యాలు లభిస్తుంటాయి. సంక్రాంతి వేళల్లో ధాన్యలక్ష్మి లభిస్తూ ఉంటుంది, ధనయోగం సిద్ధిస్తుంది. కావున మహాలక్ష్మీదేవి ఆరాధన, కులదేవత ఆరాధన, పితృదేవత ఆరాధన అంతా కూడా సంక్రాంతి వేళలో, భోగి పండగ వేళల్లో అంతా కూడా ఆరాధన చేస్తూ ఉండాలి. తద్వారా మీకంతా కూడా యోగకరంగా మారబోతున్నాయి. మీకంతా కూడా ఎవరైతే విశేషమైన పుణ్యప్రాప్తి కోసం యజ్ఞ హోమాది కార్యక్రమాలు చేస్తుంటారో విశేషమైన ధన ప్రాప్తి కోసం ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన, ఈ యొక్క దేవి ఖడ్గమాల స్తోత్రం అంతా కూడా పఠించుకోవడం, సహస్రనామాలు చదువుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది. గోమాత సేవని ఆచరించాలి. గోమాతకి పచ్చిగా తెరగపండి గ్రాసాన్ని తరచూ నైవేదన చేయడం, ప్రధానంగా 11 ప్రదక్షిణాలు 27 ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. నరఘోష, నరపీడ, నరశాప నుంచి బయటపడడానికి కుష్మాండ దానం చేయాలి, విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. తద్వారా మాసాంతంలో ఆకస్మిక ధనయోగం సిద్ధించడానికి, విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకి విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. వ్యవసాయదారులకు కూడా మంచి రాబడి లభించడానికి, పాడి పంటలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుల పదం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. 2026 జనవరి మాస ఫలితాల్లో భాగంగా జనవరి నెలలో విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక పుణ్యయోగం సిద్ధిస్తుంది. మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా విశేషంగా జనవరి 15వ తారీఖు రోజున రవి అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో అంతా కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది. విశేషంగా మీరంతా కూడా పితృదేవత ఆరాధన ప్రధానంగా ఆచరించి ఉండాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు సంక్రాంతి రోజున మీకంతా కూడా ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది, కులదేవత అనుగ్రహం కలుగుతుంది. పితృదేవత అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా మీరు ఇక్కడ సంక్రాంతి వేళల్లో ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం, శ్రాద్ధకర్మలు ఆచరించడం కానీ, తిలతర్పణాలు చేసుకోవడం కానీ మీ ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉండడం వల్ల స్వయంపాక దానం ఇచ్చుకున్నా కానీ పితృదేవతల ప్రీతికరంగా స్వయంపాకం దానం ఇచ్చుకుంటే పితృదేవతల కంటే కూడా సద్గతి ప్రాప్తి కలుగుతుంది, అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది, రాజయోగం సిద్ధిస్తుంది, ధన ప్రాప్తి కలుగుతుంది. అదృష్టం కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క కులదేవత ఆరాధనతోటి ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం కూడా ధాన్యలక్ష్మి ప్రీతికరంగా ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం 2-3 పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి. విశేషంగా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక గోమాత పూజ అంతా కూడా భోగి పండుగ రోజున మరియు సంక్రాంతి రోజున గోమాత పూజ విశేషంగా చేస్తూ ఉంటారు. శతసహస్ర అశ్వమేధ యాగార్థం చేసుకున్న ఫలితం కలుగుతుంది. గోదానం అంతా కూడా 1000 గోవులు దానం చేసుకున్న ఫలితం అంతా కూడా గోమాతకు పూజ చేయడం వల్ల లభిస్తూ ఉంటుంది. విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. అన్నదాతకి సత్కారం చేస్తూ ఉండాలి. ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా అన్నదాతకి ఎవరైతే సత్కారం చేస్తూ ఉంటారో బీద వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదాతకి ఎవరైతే కనుక ధన సహాయం చేస్తూ ఉంటారో మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అన్నదాతకంతా కూడా సహకారం చేయండి. తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది, రాబడి పెరుగుతుంది, మీకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు మరియు రాజశ్యామల యజ్ఞాధికారులు మరియు బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఎవరైతే విశేషంగా చేసుకుంటూ ఉంటారో రాజయోగం సిద్ధిస్తుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మ జాతకంలో ఉండే గ్రహ దోషాలకంతా కూడా నివారణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి మీకంతా కూడా పరిష్కారం చేసి దత్తనాడి ప్రకారంగా గోచార చక్రవశాత్తు మీకంతా కూడా చూసుకొని ప్రశ్నారూఢ జాతకంగా చూసుకొని ప్రశ్నారూఢ జాతకంగా మీకంతా కూడా లగ్నవశాత్ అంతా కూడా చూసుకొని మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వేదిక జ్యోతిషం అంతా కూడా అందిస్తున్నాం. మీరంతా కూడా విశేషంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి. అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది.
విశేషంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు, దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా పారాయణ చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా, దత్తాత్రేయ స్వామి వారి ప్రీతికరంగా మీ గృహంలో అంతా కూడా ప్రతిరోజు కూడా ఆవునేతో దీపారాధన పెట్టడానికి ఆస్కారం చేయండి. ఎవరైతే కనుక ఆవునేతో దీపారాధన ప్రతినిత్యం కూడా చేస్తూ ఉంటారో అదృష్టం కలిసి వస్తుంది. విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రేయ నమః.